ఈ రోజు నుండి నేను చెప్పే 2 రాశుల ఎదుగుదలను ఇంకెవ్వరు ఆపలేరండి. ఈ 2 రాశుల వాళ్ళు మెయిన్‌గా ఎవరైతే వృషభ రాశిలో జన్మించారో, వృశ్చిక రాశిలో జన్మించారో వీళ్ళ వేగానికి ఇంకా అదుపే లేదండి. మీరు వృషభ రాశిలో జన్మించారా? మీరు ఇప్పటివరకి విదేశాల్లో స్థిరపడాలనే ఆలోచన ఉండి, ఉన్నతంగా చదువులు చదవాలనే ఆలోచన ఉంటే మీరు ఎంత కష్టపడ్డా మీరు అనుకున్నంత స్థాయికి ఎదగలేకపోతున్నారా? ఎప్పుడు కుటుంబంలో ఏదో ఒక చిన్న చిన్న కలహాల వల్ల ప్రతి విషయంలోనూ సంఘంలో మానసిక సంఘర్షణకు గురై ప్రతిసారి ఓటమినే మూటగట్టుకుంటున్నారా? మెయిన్‌గా వృశ్చిక రాశి అనురాధ నక్షత్రంలో జన్మించిన, వృషభ రాశి రోహిణి నక్షత్రంలో జన్మించిన మీకు ప్రతి విషయంలోనూ మెయిన్‌గా ఫస్ట్ ఓటమి ఎదురవుతుంది. ఇంకా ఎప్పుడైతే ఓటమిని మీరు చవి చూస్తారో, నా జీవితంలో ఇంకా మార్పులు ఏమి ఉండవు. నేను ఏది చేసినా వెనుకంజలోనే ఉంటానని మీరు ఎప్పుడు మీ మనోధైర్యాన్ని చెందవద్దు. మీరు ఒకసారి మీ పేరులో 6 అక్షరాలున్నా, 8 అక్షరాలున్నా ఇవాళ తేదీ రాసుకోండి 9/1/2026 ఈ మొత్తాన్ని కూడండి. ఏమొస్తుంది? 11 వస్తుంది. 1+1 కలిపితే 2. ఈ 2 రాశుల వాళ్ళకి ఇంకా ఈ 2026 నుండి 4.5 సంవత్సరాలు మహర్దశేనండి. మీరు ఏ రంగంలో తీసుకోండి, మెయిన్‌గా రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉన్నవాళ్ళు, హోటల్ రంగంలో ఉన్నవాళ్ళు, పెట్టుబడులు, స్టాక్ మార్కెట్‌లు గాని, ట్రాన్స్‌పోర్ట్ బిజినెస్‌లు చేసేవాళ్ళు, విదేశాల్లో స్థిరపడాలనుకునే వాళ్ళు, ఉద్యోగం అనూహ్యంగా కోల్పోయి ఉద్యోగంలో ఎంత కష్టపడినా గుర్తింపు పొందని వాళ్ళు ఒకసారి ఈ 2 రాశుల్లో చెందినట్లయితే నన్ను పర్సనల్‌గా ఫోన్ కాల్‌లో కలిసే ప్రయత్నం చేయండి. మీ జీవితంలో ఇంకా మార్పు మొదలైనట్లే.